ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మన దేవుని వాగ్దానం సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చెడుతనమును మనం విడిచిపెట్టకపోతే దేవుని భయం లేని వారిగాను, దుష్టుని సంబంధులుగాను మనం జీవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దేవుని భయము మన జీవితంలో కొనసాగాలన్నా, మనము భయపడుతున్నామని దేవుడు అంగీకరించాలన్నా చెడుతనమును మనం విసర్జించాలి. చెడుతనం ఏంటి అంటే అక్కడ రాయబడ్డ మాట, నీవు జ్ఞానివి కదా అని అనుకునవద్దు అనుంది బైబిల్లో. అంటే అర్థం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఏ విషయంలో కూడా గర్వించకూడదు, అతిశయపడకూడదు. అలాగే పేరు కొరకు, ఖ్యాతి కొరకు జీవించకూడదు. ఒకవేళ అలా ఉంటే నీవు చెడు నడవడిక కలిగి ఉన్నావని బైబిల్ సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చెడు నడత నిన్ను మరణమునకు కొనిపోతుంది అని, చెడు నడత వలన వారు దారి తొలగిపోతారని బైబిల్ సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని సంగమా, అబ్రహాము 13 సంవత్సరాలు దేవునికి దూరం అయ్యాడు. ఎందుకనంటే దేవుడు వాగ్దానం చేశాడు సంతానం ఇస్తానని. వెంటనే అతడు శారా మాట విని దేవుని మాటను తృణీకరించాడు. ఆ సమయంలో దేవుడు అబ్రహాము చేసిన పనికి 13 సంవత్సరాలు దూరం అయిపోయాడు. అప్పుడు పరీక్షించాడు అబ్రహామును. అబ్రహాము నిజంగా దేవునికి భయపడుతున్నాడా లేదా అని అతనిలో ఉన్నటువంటి ఆ లోబడనొల్లని చెడుతనమును, తొందరపడినటువంటి ఆ చెడుతనమును బలిపీఠం మీద పెట్టాలని, తనకు కలిగినది ఏదైతే ఉందో, దేన్ని బట్టి అతిశయపడుతున్నాడో, దేన్ని బట్టి ప్రభుకు దూరం అయ్యాడో దాన్ని తెచ్చి బలిపీఠం మీద పెట్టమన్నాడు. వెంటనే అది బలిపీఠం మీద పెట్టినప్పుడు ప్రభు ఇచ్చిన సాక్ష్యము, ఇందును బట్టి నీవు నాకు భయపడేవాడవని నేను తెలుసుకున్నాను అని అబ్రహాముతో చెప్పి అప్పుడు అబ్రహామును దీవించినట్లుగా బైబిల్ సెలవిస్తుంది. ప్రియమైనటువంటి వారలారా, దేవుని యందు భయము త్యాగముతో కూడుకున్నది. చెడుతనమును, అలాగే మనము దేన్నైతే ఆశించి అతిశయపడుతున్నామో దాన్ని బలిపీఠం మీద పెట్టినప్పుడు దేవుడు దానిని బట్టి సాక్ష్యం ఇస్తున్నాడు. కనుక మన జ్ఞానము, మన ఆలోచన, మన ఇష్టాలు బలిపీఠం మీద పెట్టాలి. అప్పుడే మనలో చెడుతనము తొలగించబడుతుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలమున అతిశయంతో ఎన్నో కోల్పోయి ఉంటాం, గర్వంతో ఎన్నో కోల్పోయి ఉంటాం, స్వచిత్తానుసారమైన మనసు వల్ల ఎన్నో కోల్పోయి ఉంటాం. తిరిగి వాటిని పొందుకోవటానికి మనము దేవుని భయములోనికి వస్తాం. ఆ భయము ద్వారా మరలా తిరిగి నూతనపరచబడి ప్రభు రాకడికి సిద్ధపడతాం. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.